రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ కేంద్రం తెలిపింది. మరొక వైపు తెలంగాణలో కూడా అప్రమత్తం చేశారు. హైదరాబాద్ లో కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అప్రమత్తం అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఒకవైపు ఏపీలో వర్షాలకు సంబంధించి విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు సిద్ధంగా ఉన్నారు. మరొక వైపు హైదరాబాద్ లో వర్ష ప్రభావానికి సంబంధించి వాతావరణ శాఖ ఏం చెప్తుంది ఇలాంటి వివరాలకు సంబంధించి అందించడానికి మా కరెస్పాండెంట్ నుమాన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నాయుడు, విశాఖలో వర్ష ప్రభావానికి సంబంధించి కానీ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్ష ప్రభావానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తా ఉన్నారు? అలాగే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారా? మరొక వైపు మత్స్యకారులకు సంబంధించి ఎటువంటి సూచనలు చేశారు? ఏంటి వివరాలు? ప్రస్తుతం అంటే నిన్న విశాఖపట్నంలో చాలా చోట్ల భారీ వర్షం పడినటువంటి పరిస్థితి కనిపించింది. సుమారుగా 6 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం చాలా ప్రాంతాల్లో నమోదైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కూడా నిన్న పడ్డాయి. మరోవైపు మనం చూసుకుంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు అనేక చోట్ల వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం మనం అట్ ప్రెజెంట్ గా చూసుకుంటే ఈస్ట్ గోదావరిలో కొన్ని ప్రాంతాల్లో రెయిన్స్ పడుతున్నాయి. వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరులో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లైట్గా పడడం ప్రారంభమైంది. ఇది క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తర కోస్తా జిల్లాల్లో పొడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం తర్వాత నుంచి ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం ఏదైతే మనం చూసుకుంటే ఒరిస్సా పరిసర ప్రాంతాలని, అలాగే పశ్చిమ బెంగాల్, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం నానుకొని ఒక అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతోనే ప్రస్తుతం అయితే వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు అలాగే మనం చూసుకుంటే ఇటు విదర్భ నుండి కర్ణాటక మీదుగా కూడా ఒక ద్రోణి కొనసాగుతుంది. అటు గుజరాత్ పరిసర ప్రాంతాల్లో ఒక ద్రోణి కొనసాగుతుంది. సో వీటికి తోడు అలాగే ఎలాంగ్ ద ఇప్పుడు తెలంగాణ నుంచి తమిళనాడు వరకు ఎలాంగ్ ద కోస్ట్ రాయలసీమ అనుకొని కూడా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సో వీటన్నిటి ప్రభావం వల్ల అనేక చోట్ల ప్రస్తుతానికి వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. మొత్తం దక్షిణాది రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకసారిగా ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే నార్మల్గా ఫస్ట్ స్పెల్లో ఉన్నటువంటి ఋతుపవనాలన్నీ కూడా చాలా చురుగ్గా కదిలాయి. సో ఇప్పుడు సాధారణంగా మాన్సూన్ బ్రేక్ అనేది ఎప్పుడు వస్తుంటుంది. మాన్సూన్ బ్రేక్ ఒక 10 to 15 డేస్ ఉంటుంది. సో ఈ ఏడాది వర్షాలు కూడా ఎక్కువగా పడడానికి ఆస్కారం ఉందని ముందుగానే ఐఎండీ ప్రకటించింది. అయితే కొంతవరకు మాన్సూన్ బ్రేక్ వచ్చిన తర్వాత గత 2 రోజుల నుంచి కూడా అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్, అలాగే అటు మహారాష్ట్ర చాలా చోట్ల వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే అటు మహారాష్ట్రలో రెయిన్స్ పడుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఇప్పుడు కడప, కర్నూలు ఆ ప్రాంతాల్లో లైట్ రెయిన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇటు ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో ఇప్పుడు ప్రెజెంట్ రెయిన్స్ పడుతున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాలో, అలాగే దక్షిణ కోస్తా మిగతా జిల్లాలో అటు మన ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం తర్వాత నుంచి రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు తెలంగాణలో కూడా దాదాపుగా పొడి వాతావరణం ఉంది. ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం కొంత క్లౌడీనెస్ ఉండి అక్కడక్కడ జల్లులు పడడానికి ఆస్కారం ఉంది. అయితే ఈరోజు సాయంత్రం నుంచి కూడా తెలంగాణలో చాలా చోట్ల హెవీ టు వెరీ రెయిన్స్ అనే పడడానికి ఆస్కారం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో కూడా రెయిన్స్ పడతాయి కాబట్టి ఇన్ఫ్లో అనేది ఇటు గోదావరి కావచ్చు, కృష్ణ కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 19 తర్వాత కూడా ఒక అల్పపీడనం ఏర్పడితే మళ్ళీ రెయిన్స్ అనేవి కొనసాగడానికి ఒక 4-5 రోజుల పాటు కొనసాగడానికి ఆస్కారం కనిపిస్తుంది. నవీన్.